నారాయణపేట జిల్లా కొస్గిలో విషాదం చోటు చేసుకుంది. గుండుమల్ మండలం సుబ్యానాయక్ తాండాకు చెందిన ఓ వ్యక్తి తన 9 నెలల కూతురు అనారోగ్యం బారిన పడటంతో అమ్మ హాస్పిటల్లో చేర్పించారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆ చిన్నారికి చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత కొన్ని మందులు వేయాలని సూచించారు. డాక్టర్ల సూచన మేరకు ఆ పాపకి డాక్టర్లు ఇచ్చిన మందులు వేశాడు ఆ తండ్రి. కాసేపటికి ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మళ్లీ హాస్పిటల్ కు తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. అయితే అప్పటికే ఆ పాప చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే తన కూతురి చావుకి కారణమంటూ తల్లిదండ్రులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సార్ కొత్త ఉన్నప్పుడు ఇప్పుడు అట్లయిపోయింది. అదే కొత్త సారి వచ్చిన తర్వాతనే మందు వేసినా 5 నిమిషాల లోపలనే, 5 నిమిషాలు కూడా కాదు, 2 నిమిషాల లోపలనే, 5 నిమిషాల లోపలనే మేము ఇక కోచింగ్ ముట్టినాం. మేము ఈయనే మా సారాపల్లి ఈయనే 6 కిలోమీటర్ ఇన్ని నుంచి 6 కిలోమీటర్ అప్పుడే వచ్చినాం. మేము నిమిషంలో వచ్చినాం ఇక్కడ కోచింగ్కి. వచ్చిన దాడే మేము సార్ 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 ఇక అట్లా అయిపోయింది, మీరు మందు ఇచ్చిండ్రు సార్, అట్లా అయింది అంటే అరే మీరు మందు అట్లా కింద మీద వేసింటాము, కింద మీద ఎట్లా ఇస్తాం మేము. ఇప్పుడు మేము పాప 10 నెలలు అవుతుంది, అప్పటి నుంచి కింద మీద వేయలేము, ఈ రోజు కింద మీద వేస్తాం మేము.